నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు అని తెలిపారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది? చేతిలో ఎర్రబుక్కు పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు? గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాట మారుస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమయ్యాయి? తెలంగాణను ఆంధ్రాలో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, మేము స్థానిక నాయకులందరం కూడా మరి వాళ్ళ నిజామాబాద్లో కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా ఉన్నది. ఒకప్పుడు నీటితోని నిండు కుండలాగా మంచి గాథల నిండా వడ్లుండి 10 ఏళ్లు సిరులను వెదజల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, మళ్ళా కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి, ప్యాకేజ్ 22 కాళేశ్వరం కంప్లీట్ కానటువంటి పరిస్థితి, ఏ చెరువు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ గాని నాయకుడు గాని వచ్చి పట్టించుకోని పరిస్థితి, మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వకు తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి. ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉన్నది. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్లు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ, 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ, వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్కు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ వారెట్లా మోసం చేస్తారు ప్రజల్ని? అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిరో, అంతకు ముందు తెలంగాణ ప్రజలు అమాయకం అని చెప్పి మనల్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిండ్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తుంది తప్పితే ఇంకోటి కాదు. అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి, దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం, 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. ఇంతకు చేసింది ఏందయ్యా అంటే 4 రోజులు పెట్టిండ్రు, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండ్రు, భూములు ఉన్న వాళ్ళకే మన ఇండ్లు ఇచ్చేటటువంటి పేర్లు చదివిండ్రు, రైతు బంధు అని చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూర్చొని చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లలో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళా వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు, మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది, కొత్త లిస్ట్ వస్తుంది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్టిమేట్ గా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లైనా, రైతు భరోసా అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకోటైనా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. మనం డిమాండ్ చేస్తూనే ఉండాలి, కొట్లాడుతూనే ఉండాలి. కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చెప్తున్నారు, మేం చెప్పిన వాళ్ళకే వస్తుంది, అధికారులది ఇక్కడేం నడవదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు మీరెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి, మా ఎమ్మెల్యేలని గాని మంత్రుల్ని గాని ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానియకుండా కలెక్టర్ గారిని పెట్టి పారదర్శకంగా
చిట్టీల సిస్టమ్ లో తీసి నిజంగా పేదవాళ్లకు అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. మేము అనేక సార్లు కేసీఆర్ గారిని అడిగినా కూడా లేదు, మా రైతన్నలకు డైరెక్ట్ గా డబ్బులు పడాలి, మా బీడీ కార్మికులకు డైరెక్ట్ గా డబ్బులు పోవాలి, అవసరమైన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్క ఊరికి సీఎం రిలీఫ్ వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ ఒక్క ఊర్లో రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు క్రితం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. మేమిచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం, మేమిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికెట్ ఇచ్చుకోవడం, మేమిచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో నేను చేసిన అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి